హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉంటారా? బాగుంటారా? నేనేం చేసినానంటే ఒకటి 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 రెండు 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 మూడు 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 చూసి కాక ఇంకా ఈ పని చేసినాను అనమాట. మా ఇంట్లో అంతా దిష్టి పగ్గి అంటే మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంటాయి. అటు పనికి పోయి డబ్బులు తెప్పించుకుంటాం, మా ఆయన పోయి ఆఫీస్కి పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాం. అంతా చూసేసరికి దిష్టి పోయింది అనమాట. అందుకని నేను ఈ దిష్టి పోవడానికి ఇందాక చూపించినాను చూడు, నిమ్మకాయలు తీసుకొని బాగా గట్ చేసా, వాటికి ఎర్ర కుంకుమ అంటించేసా నీట్గా. మనం బయట దర్వాజా కడుల్లా దర్వాజాని బాగా పూజించేసా. తర్వాత ముగ్గేసినానా, ముగ్గేసిన తర్వాత అదిగోండి వీడియోలో చూపిస్తాను చూడు, ముగ్గేస్తా ఉండనా. ఆ ముగ్గేసిన తర్వాత ఏం చేసినానా, అటు కొంచెం ఇటు కొంచెం పూజ చేసేసా. ఆ నిమ్మకాయలు 2 పీసులు కట్ చేసినా, ఆ నిమ్మకాయలను తీసుకొచ్చా ఆమెన దర్వాజాల కాడ పెట్టేసినా అనమాట. ఇదిగో బాల్ పడి మరీ వేస్తున్నామ్మా అది ముగ్గు. అంత బాగా వేస్తాను అనమాట. నీ ముగ్గు వేసినా కానీ సిన్సియర్గా చేస్తూ ఉంటా ఏ పని చేసినా. అందుకే నాకు సిన్సియర్ అనే పేరు వచ్చింది అనమాట. అదిగో కనిపిస్తుందా, వాటిని తీసుకొని అదిగో దర్వాజా కాడ వేసేసి ఆమె దేవుడికి దండం పెట్టుకొని, స్వామి మా ఇంట్లో ఉండే దిష్టి అంతా పొంగొట్టినాయన అంటే నీట్గా స్వామి కూడా చూసుకొని మనల్ని ఒరే వీళ్ళు మంచోళ్ళరా చెడ్డోళ్ళు కాదురా అని చూసుకొని మనకి ఆ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా నరదిష్టి అంతా బొంగొట్టేస్తారనమాట. ఇదిగో ఆడ వీడియోలో చూపిస్తా అట్టా దేవుణ్ణి అంటే మన లక్ష్మీదేవి అంటే దేవుడే కదా, అలా దేవుణ్ణి దాన్ని పెట్టుకొని పూజించుకోవాలన్నమాట. ప్రతి శుక్రవారం ఇటు చేసుకుంటా ఉంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోద్దబ్బా. మీరు కూడా వేయండి ఎట్టాగే. చూడండి నేనేం చేసినానంటే పువ్వు తీసుకొని దాన్ని పెటల్స్ బ్రక్కలన్నీ దించేసా నీట్గా ఆడ పెట్టేసినాను అనమాట. పెట్టేసి అటొక నిమ్మకాయ దెబ్బ ఇటొక నిమ్మకాయ దెబ్బ పెట్టేసి ఆమెన ఒక 2 పాలు పోసేసినాను అనమాట. అంటే మన లక్ష్మీదేవికి అభిషేకం చేసినట్టు అనమాట. కనిపిస్తుందా? అదిగో పెటల్స్ ఎట పోస్తున్నాను, అట్ట పెటల్స్ పోసేసి నీట్గా అటొకటి ఇటొకటి పెట్టేసి పాలు పోసేసినామంటే అయిపోయింది అనమాట. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోద్దబ్బా. మీరు అట్టే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరేనా? ఎట్టాగే మీరు ఎవరన్నా బాధపడుతుంటే ఈ ప్రయోగం చేయండి, తొందరగా దిగిపోద్దబ్బా. సరేనా? ఇంకేమైతే నేను అందులో మంచి టిప్స్ చెప్తా ఉంటానా. మంచి టిప్స్ తీసుకొని నీట్గా అందులోనూ నా జాలి గుణం బాగా, ఎందుకంటే నేను మంచిదాన్ని కదా. అందుకని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండబాకండి. సరేనా? బాయ్.